మహాభారతం 64వ ఎపిసోడ్లోకి స్వాగతం. ఈ ఎపిసోడ్ నుండి సభాపర్వం మొదలవుతుంది. ఇక గత ఎపిసోడ్లో అగ్నిదేవుడు శ్రీకృష్ణార్జునుల సహాయంతో కాండవాన్ని దహిస్తాడు. కాండవంలోంచి తక్షకుడు ముందే తప్పించుకోగా అతని కుమారుడు ఇంద్రుని మాయ సహాయంతో తప్పించుకుంటాడు. కాని అతని తల్లి మాత్రం అందులో పడి మరణిస్తుంది. మందపాలుని కుమారులు నలుగురిని అగ్నిదేవుడు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కాల్చక వదిలేస్తాడు. కాండవంలోనే నివాసం ఉంటున్న తక్షకుడు స్నేహితుడే అయిన మయుడు అను రాక్షసుడిని కృష్ణుడు చంపటానికి ప్రయత్నించగా శరణార్థిగా వచ్చి అర్జునుడి వెనుక దాక్కుంటాడు. అర్జునుడు శ్రీకృష్ణునికి నచ్చజెప్పి అతడిని రక్షిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హస్తినాపుర మహారాజు జనమేజయునికి వైశంపాయన మహర్షి వినిపించిన మహాభారత ఇతిహాస కావ్యాన్ని ఉగ్రశ్రవసు అను సౌది నైమిసారణ్యంలో శ్రవణకాది మునులు 11,000 మంది సమక్షంలో వినిపించాడు. అందులో భాగంగా కాండవ దహనంతో సమాప్తం అయ్యే ఆదిపర్వం శాంతం వినిపించాడు. తర్వాత తిరిగి సభాపర్వం వినిపించటం మొదలుపెట్టాడు. కాండవ దహనం తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం తిరిగి వస్తారు. వారు వస్తున్నప్పుడు వారితో పాటు మయుడు అను రాక్షసుడు కూడా వస్తాడు. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి 13 మంది కూతుర్లను పెళ్లాడతాడు. ఆ 13 మందిలో ధనువు అను నామే ఒకరు. ఈ మయుడు ధనువుకు కశ్యప ప్రజాపతికి పుట్టినవాడు. దేవతలకు దానవులకు శత్రుత్వం మొదట లేకుండేది. ఆ కాలంలో ఈ మయుడు బ్రహ్మ కొరకు గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి దేవదానవులందరికీ నీవు శిల్పకారుడివి అవుతావని వరమిచ్చాడు. ఇతను హేమ అను ఒక దేవతా స్త్రీని ప్రేమించి పెళ్లాడతాడు. వీరిద్దరికీ మాయావి, దుందుబి అనే 2 కొడుకులు పుడతారు. అంతేకాకుండా ఇతను మండోదరి అను ఒక అమ్మాయిని పెంచుకుంటాడు. ఈ మండోదరిని రావణుడు తన పట్టపురాణిగా పెళ్లాడతాడు. అలాంటి ఈ మయుడికి తక్షకుడు స్నేహితుడు. కాండవ దహన సమయంలో శ్రీకృష్ణుని చేతిలో చావబోతుండగా అర్జునుణ్ణి శరణు వేడి రక్షించబడతాడు. కొద్ది రోజులు ఇంద్రప్రస్థంలో శాంతిగా సుఖంగా ఉన్న తర్వాత ఒకరోజు మయుడు అర్జునుడి దగ్గరకు వచ్చి వినయంతో నమస్కరించి, అర్జున, కాండవంలో నేను కాలిపోకుండా శ్రీకృష్ణుడి చక్రం దెబ్బకు పైలోకం చేరకుండా నా ప్రాణాలు రక్షించిన ప్రాణదాతవు. నీ ఉపకారం తీర్చలేనిది. దానికి ప్రత్యుపకారం చేయగలవాడిని కాదు నేను. కాని నేనొక అద్భుతమైన దానవ శిల్పిని. మీరు నాకు ఆజ్ఞగాని ఇస్తే మీకు ఏది ఇష్టమో దాన్ని నా కళలన్నింటినీ ఉపయోగించి నిర్మించి ఇస్తాను. ఎందుకంటే నాకు శిల్పకళతో పాటు అనేకమైన ఇతర కళలు కూడా తెలుసు అని అన్నాడు. తనకన్నా అన్నింటిలోనూ గొప్పవాడు శ్రీకృష్ణుడు తన పక్కన ఉండగా మయుడిని ఆజ్ఞాపించడం అర్జునునికి నచ్చలేదు. అందుకని అతను శ్రీకృష్ణుని వైపు చూసి, అచ్యుత, ఈ మయుని ప్రార్థన విన్నారు కదా, ఉపకారం చేశాను కదా అని నేనైతే ప్రత్యుపకారం ఎలా అడగను? కాని మయుని ప్రార్థన కూడా సరైందే కదా, అందుకని నీవు అడుగు. పూర్వం ఎక్కడా లేనిది, అపూర్వమైనది ఏదైనా అడుగు. నీవు సర్వజ్ఞుడివి, నీకు తెలియనిది ఏమీ ఉండదు అని అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు చాలాసేపు ఆలోచించాడు. తరువాత మయుణ్ణి చూసి, ధర్మరాజు కురువంశ ప్రభువు. అతని ఆజ్ఞల కోసం ఎందరో సామంతులు అతని కొలువుకు వచ్చి వెళ్తుంటారు. అతను శాశ్వత ప్రభువు. అలాంటి వారి కొరకు ఒక గొప్ప సభను నిర్మించు. అది శిల్పకళా విద్యనంతా ప్రదర్శించి అన్ని రకాల జాతుల రత్నాలను ఉపయోగించి నిర్మించి వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞకు వినయపూర్వకంగా అంగీకరిస్తున్నట్టు తలవంచి దేవలోకంలోనూ రాక్షసలోకంలోనూ మనుష్యలోకంలోనూ ధర్మరాజే గొప్ప ప్రభువు. ఆయన్ని మించిన వారు మరొకరు ఎక్కడా లేరు. అంతటి వాడికి అంతకు తగిన మహాసభను, రత్నమాణిక్యాలతో మెరిసిపోయే సభను చూసిన వారు అవాక్కయ్యేలా నిర్మించి తెస్తాను అని చెప్పి తిరిగి తనే కొంతకాలం క్రితం వృషపర్వుడు అనే రాజుకు ఒక సభను నిర్మించి ఇస్తానని చెప్పి అందుకు సరిపడా నిర్మాణ సామగ్రిని సమకూర్చుకున్నాను. కాని కొన్ని కారణాల వల్ల నిర్మించలేకపోయాను. ఆ సామగ్రిని బిందుసరం అను సరోవరంలో దాచి ఉంచాను. ఇప్పుడు ఆ సామగ్రిని ఉపయోగించి ధర్మసుతునికి సభను నిర్మించి తెస్తాను. అంతేకాదు, భౌమాదిత్యుడు అను రాజర్షికి చెందిన మారణకాండ చేయగల గదను, దివ్యమైన ధ్వని పుట్టించే దేవదత్తు అను శంఖాన్ని నా వద్దే ఉంచుకున్నాను. గదను భీమునికి, శంఖం అర్జునునికి ఇస్తాను. అందుకని
నాకు సెలవు ఇప్పించండి అని వేడుకున్నాడు. అతనిని అన్ని విధాలుగా సన్మానించి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు శ్రీకృష్ణార్జునులు. మయుడు బయలుదేరి కైలాస పర్వతానికి ఉత్తరంగా ఉన్న మైనాక పర్వతపు హిరణ్య శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన తండ్రి వసుదేవుణ్ణి చూడాలన్న కోరికతో పాండవుల వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు. మయుడు బిందుసరం చేరుకొని అందులో ఉన్న సామగ్రినంతా బయటకు తీసి నిర్మాణం ప్రారంభించాడు. సభలో ప్రతి అంగుళం ప్రత్యేకంగా ఉండేలా, అద్భుతాల్లోకెల్లా అద్భుతంగా ఉండేలా నిర్మించాడు. స్తంభాలు, దూలాలు, గోడలు, అరుగులు, ఎత్తైన ప్రహరీ గోడలలో కొన్నింటికి మణులను అద్ది, కొన్నింటికి చలువరాలను తాపి, కొన్నింటికి ముత్యాలు పూడ్చి తయారు చేశాడు. అంతేగాక నీళ్లేమో అని భ్రమింపజేసే ఇంద్రనీల మణులు, ఎర్ర కలువలేమో అనేలా పద్మరాగ మణువులతో చెక్కిన కలువలు, బంగారంతో చేసిన తాబేలును, వజ్రాలతో చేసిన చేపలను, ముత్యాలను ఉపయోగించి నీటి నురుగును, ఆకుపచ్చని మరకతాలతో నాచును చేసి నీరు లేని చోట ఒక చిన్న నీటి కొలను ఉన్నదని భ్రమపడేలా చేశాడు. మరికొన్ని చోట్ల నీటి కొలను ఉన్నా లేదని భ్రమించేలా చిత్ర విచిత్రంగా నిర్మాణం చేశాడు. పళ్ళ తోటలు, పూల తోటలు, కలువల తోటలు, తామర కొలనులను నిర్మించాడు. అలా ఆ బిందు సరోవరం వద్ద 14 నెలలు ఆ నిర్మాణం సాగింది. 10,000 మూరలు గల ఆ నిర్మాణం పూర్తయ్యాక ఆకాశంలో ఎగరగలిగే మహాబలశాలులైన 8,000 మంది రాక్షసులను రప్పించి ఆ భవనాన్ని ఎత్తి తీసుకుని వచ్చి ధర్మరాజుకు సమర్పించాడు. మాట ఇచ్చిన విధంగా భీమునికి గదను, అర్జునునికి దేవదత్తం అను శంఖాన్ని ఇచ్చాడు. తన పని పూర్తి కాగానే వారి నుండి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు మయుడు. ఆ తర్వాత ధర్మరాజు తన పురోహితుడిని పిలిపించి ముహూర్తం నిర్ణయించాడు. ఆ ముహూర్త సమయాన పుణ్యవచనం చేయించి సభా ప్రవేశం చేశారు. ఆ రోజు ఎందరో సామంతులు వచ్చి బంగారు, వెండి, రత్నాలు, మణులు, గుర్రాలు, ఏనుగులు, దాసీలను ఎన్నింటినో కానుకలుగా ఇచ్చారు. ఆ తర్వాత నూతన మయాగృహ ప్రవేశానికి వచ్చిన బంధువులను ఆదరించి ప్రజలకు అన్నదానాలు చేసి పంపించారు. సబల మహర్షి, మార్కండేయ మహర్షి, మౌంజాయన మహర్షి, సువ్రత మహర్షి, మాండవ్య మహర్షి మొదలైన వారికి అత్యంత గౌరవంగా వీడ్కోలు చెప్పారు. వారు మనసారా ఆశీర్వదించి వెళ్లిపోయారు. అంతా వెళ్లిపోయాక కొంతకాలం ధర్మరాజాదులు సుఖంగా ఉన్నారు. అలాంటి ఒకరోజు నారద మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. అతను వస్తున్నప్పుడు అతని వెంట అనేక మంది దేవతలు, ఆకాశ మార్గాన తిరుగుతూ ఉండే గంధర్వులు, మునులు వచ్చారు. కాని ఆయన రైవతముని, పర్వతముని, సుముఖముని, పారిజాతముని అను వారిని మాత్రమే వెంట ఉంచుకొని మిగతా వారందరినీ తిప్పి వారి వారి స్థావరాలకు పంపించాడు. అలా వచ్చిన నారద మహర్షిని ఆర్ఘ్యపాద్యాలిచ్చి ఉచిత ఆసనం ఇచ్చి పూజించారు ధర్మరాజాదులు. అప్పుడు నారదముని ధర్మరాజును, అతని సోదరులను అందరినీ కుశలం అడిగాడు. ఆ తర్వాత ఆ మహర్షి ధర్మరాజుతో రాజనీతి గురించి మాట్లాడుతూ, నీకు ముందు నీ వంశంలో మహానుభావులైన రాజులు పరిపాలించారు. నీవు వారు ఏర్పరిచిన ధర్మ పద్ధతిని పాటిస్తున్నావా? రాజులు అర్ధరాత్రి దాటాక ఒంటరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నీవు కూడా అలాగే తీసుకుంటున్నావా? నీ ప్రభుత్వంలోని ఉద్యోగులు వారి ఉద్యోగాలకు సరితూగే చదువు, సామర్థ్యాలు, శక్తి ఉన్నవారేనా? రహస్యమైన ఆలోచనలను అందరికీ తెలియకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నావా? శాస్త్రాలన్నీ తెలిసిన పురోహితుడు, సకల వేదం తెలిసిన వాడినే యాజ్ఞికుడిగా ఉంచావా? నీ సేనాధిపతులు పరాక్రమవంతులై నీ పైన ప్రేమ ఉన్నవారేనా? నీ మంత్రి నీ వెనకాల నీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవాడు కాదు కదా? ప్రకృతి వాతావరణాల వల్ల కలిగే విపరీత నష్టాల నుండి ప్రజలను కాపాడే వ్యవస్థను ఏర్పాటు చేశావా? ప్రభుత్వ ఉద్యోగాలలో, సేవా కార్యక్రమాలలో అధర్మ పరులను, అవినీతి పరులను పెట్టుకోలేదు కదా? ఉద్యోగులకు, సేవకులకు వారికివ్వాల్సినంత జీతం ఇవ్వాల్సిన సమయంలో ఇస్తున్నావు కదా? రాజుకు తన ఆరోగ్యం ఎంతో ముఖ్యం. నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటున్నావా? ప్రజల ఆరోగ్యం కోసం ఆయుర్వేద పరిశోధనలు చేయిస్తున్నావా? యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నావా? పేద రైతులకు ఉచితంగా విత్తనాలు పంచుతున్నావా? వ్యాపారస్తులకు ప్రోత్సాహం కలిగిస్తున్నావా? మంత్రులు, సామంతులు, సైన్యాధ్యక్షులు, పండితులు, బంధువులతో రోజూ సభలో కొలువు తీరుతున్నావా? శత్రురాజు కుట్రలను చేరవేసే
గూఢాచార వ్యవస్థను సమగ్రవంతంగా ఏర్పాటు చేశావా? ప్రజలను, ప్రభుత్వాన్ని, సకల విషయాల వ్యవస్థలను ఒకరి నుండి ఒకరికి చేరవేసే వార్తా వ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్నావా? అనుకోని యుద్ధంగాని వస్తే తట్టుకునేలా నీ రాజ్యంలో, నీ కోటలో ఆహారం, నీరు, యుద్ధ సామగ్రి, సైన్యం, యుద్ధ వాహనాలు మొదలైనవి అన్నీ సమృద్ధిగా ఉన్నాయా? ధర్మరాజా, రాజు చేయకూడని పనులు 14. అవి సోమరితనం, అతి కోపం, అతి దుఃఖం, అతి ఆలోచన, తెలివిలేని వారితో కలిసి ఆలోచనలు చేయటం, నాస్తికత, ఏమరపాటు, అసత్యమాడటం, చేయగలిగిన వాటిని ఆలస్యంగా చేయటం, తెలివైన వారిని గుర్తించకపోవటం, లాభం గల విషయాలను వదిలి నష్టపు ఆలోచనలు చేయటం, ఇంద్రియ సుఖాలలో మునిగిపోవటం, రహస్యాలను కాపాడుకోలేకపోవటం, చెప్పిన పనులు చేయకపోవటం, శుభం కలిగించు పనులన్నీ మానివేయటం, వీటిని వదిలేశావు కదా అని అనేక విధాల రాజనీతి విషయాలను కదిపాడు మహర్షి నారదుడు. అందుకు ధర్మరాజు, మీలాంటి మహర్షుల బోధనలు, మా పూర్వీకుల ఆదర్శాలు, మహాత్ముల చరిత్రలను ఎప్పుడూ మనసులో తలుస్తూ నేను కూడా అలాగే చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను అని అన్నాడు. తర్వాత మళ్ళీ ధర్మరాజే, మహర్షి, మీరు త్రిలోక సంచారులు, మీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. మీరు మయసభను చూశారు కదా, ఈ సభ ఎలా ఉంది? ఇలాంటి సభ ఇంకా ఎక్కడైనా ఉందా అని ఆసక్తిగా అడిగాడు. ధర్మరాజా, మీ మయసభను చూసి నేను ఆనందాశ్చర్యాలు పొందాను. ఇలాంటి సభను ఇంతకు ముందు భూమి మీద ఏ రాజు వద్ద చూడలేదు. భూమి మీదనే కాదు, బ్రహ్మ, ఇంద్ర, మయ, వరుణ, కుబేరుల సభలు కూడా మీ మయసభకు సరితూగవు అని చెప్పాడు. నారదుని మాటలకు ధర్మరాజు చాలా సంతోషించి, మయసభ లాంటిది మరొకటి లేదని చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. కాని నాకు బ్రహ్మ మరియు ఇంద్రాది దేవతల సభలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంది. చెప్పండి మహర్షి అని అడిగాడు. దానికి నారద మహర్షి, ఆదిశేషునికి 1000 తలలు 2 నాలుకలు ఉంటాయి. అతను కూడా ఇంద్రసభను వర్ణించలేడు. అంత గొప్పగా రత్నాల రాసులు పోసి, బంగారు పోత పోసి, చిత్ర విచిత్రాలతో ఉంటుంది. 100 ఆమడల వెడల్పు, 150 ఆమడల పొడవు, 5 ఆమడల ఎత్తు ఉంటుంది. అక్కడ చలిగాని వేడిగాని ఉండదు. మొత్తం అందమైన తోటలు ఉంటాయి. ఏ చోటకైనా తనంత తానుగా కదిలి వెళ్తుంది. ఇంద్రుడు తన తపస్సుతో నిర్మించుకొని శచీదేవి సమేతంగా కొలువుతీరి ఉంటాడు. ఆయన సభలో వరుణుడు, దాత, విష్ణువు, పర్జన్యుడు, సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, ఇంకా అనేక మంది దేవతలు, ఋషులు ఉంటారు. హరిశ్చంద్ర మహారాజు కూడా ఈ సభలో ఉన్నాడు. ఇక యమసభ 100 ఆమడల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇది కూడా కోరుకున్న చోటుకు వెళ్తుంది. గొప్ప కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ యమకింకరుడు, అగస్త్య మాతంగులు, సిద్ధులు, పితృదేవతలు ఉంటారు. కాలచక్రం ఉంటుంది. ఇంకా జనమేజయ మహారాజు, జనక మహారాజు, మీ నాన్న పాండురాజు, ఇంకా ఎందరో రాజర్షులు ఉంటారు. ఇక వరుణ సభ, ఇది తెల్లని కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ తన సతీమణితో కొలువుతీరి ఉంటాడు వరుణుడు. ఈ సభ కూడా మయసభ విస్తీర్ణంతోనే ఉండి ఎక్కడికైనా వెళ్ళగలిగేలా ఉంటుంది. సభ అంతా నీటితో నిండి ఉంటుంది. వరుణుడు వర్షాది దేవత కదా. ఈ సభను నిర్మించేటప్పుడు విశ్వకర్మ జలస్తంభన విద్యను ప్రయోగించి నీటిలో ఉంటూ నిర్మించాడు. ఆ సభలో 4 సముద్రాలు, గంగా, గోదావరి, కావేరి మొదలైన నదులు, అనేకములైన సరస్సులు, చెరువులు, బావులు, దిక్కులు, పర్వతాలు, భూమి, శరీరాలు ధరించి వచ్చి అక్కడ ఉంటాయి. ఇంకా నీటిలో ఉండే తాపేళ్లు, ముసళ్ళు, నీటి ఏనుగులు కూడా అక్కడికి వచ్చి వరుణుడికి సేవ చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని పాముజాతులు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలి, విరూపాక్షనుడు, నముచి మొదలైన రాక్షస జాతి ప్రముఖులు ఎందరో ఉంటారు. ఇప్పుడు కుబేరుని సభను గురించి చెబుతాను విను ధర్మరాజా అంటూ 100 ఆమడల పొడవు, 70 ఆమడల వెడల్పుతో, తెల్లని కాంతితో ఎక్కడికైనా వెళ్ళగలిగేలా ఉంటుంది. తోటలు, పొదలు, అందమైన లతలు అల్లుకొని చాలా అందంగా ఉంటుంది. సభలో నరకిన్నెరులు, గంధర్వులు, యక్షులు, ఇంకా ఊర్వశి, తిలోత్తమ, నలకూబరుడు ఉంటారు. ఇంకా బ్రహ్మసభ గురించి ధర్మరాజా, నేను బ్రహ్మసభను చూడాలన్న కోరికతో ఒకనాడు సూర్యుడు వెళుతుంటే ఆయనతో వెళ్ళాను. దాని వైభవం వర్ణించటం నాతో కాదు గాని సాక్షాత్తు బ్రహ్మతరం కూడా కాదు. సూర్యుడు పగలను వెలిగిస్తాడు, చంద్రుడు రాత్రిని వెలిగిస్తాడు. కాని బ్రహ్మలోకం ఆకాశాన్నే తన ఏకస్తంభంగా చేసుకుని
సూర్యచంద్రులను తానే వెలిగిస్తుంది. అక్కడ ఒక్కరనేమిటి, సమస్త లోకాల మహాత్ములంతా ఉంటారు. అత్రి మహర్షి, మరీచి, మనువు, సూర్యచంద్రులతో కూడిన సమస్త తారా సముదాయము, దేవతలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సంతానం కలిగిన 50,000 మంది ఋషులు, వీర్యస్ఖలనాన్నే స్తంభించిన ఊర్ధ్వరేతస్కులు అయిన మునులు 80,000 మంది, అశ్విని దేవతలు, విశ్వదేవతలు, పితృదేవతలు, కాలచక్రం, వేదాలు, పురాణాలు, సృష్టిలోనే సమస్త శాఖలు ఆకారాలు దాల్చి అక్కడ పద్మం పైన సరస్వతీదేవితో కలిసి ఉన్న బ్రహ్మను సేవిస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా అనేక రకాల సభలను వర్ణించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు నారద మహర్షి. అంతా విన్న ధర్మరాజుకు ఆయన చెప్పిన వాటన్నిటిలోకి ఒక్క మాటే ప్రధానమైనదిగా అనిపించింది. అది ఏమిటంటే, తమ తండ్రి పాండురాజు యమలోకంలో ఉన్నాడని చెప్పిన మాట. అదే నారద మహర్షి చెప్పిన దాంట్లో హరిశ్చంద్రుడు మాత్రం దేవేంద్ర లోకంలో ఉన్నాడు. హరిశ్చంద్రుడు చేసిన పుణ్యం ఏమిటి, తమ తండ్రి చేసిన పాపం ఏమిటి అనుకొని నారద మహర్షిని అడిగాడు. మా నాన్న యమలోకంలో ఉన్నాడని చెప్పారు, హరిశ్చంద్ర మహారాజు దేవలోకంలో ఉన్నాడని చెప్పారు. హరిశ్చంద్ర మహారాజు చేసిన పుణ్యం ఏమిటి, మా నాన్న చేసిన పాపం ఏమిటి, నాకు చెప్పండి అని కోరాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.